హలో అండి. అరటి చెట్టు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. తెలుగు వారి పెరడులో ప్రతి ఇంటిలో కూడా ఖచ్చితంగా ఉండే చెట్టనమాట. మన సాంప్రదాయ వంటల్లో ఈ అరటి దూట కూర ఖచ్చితంగా ఉంటుంది. సో, తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ వంటలను ఇష్టపడేవాళ్ళు అరటి దూటని ఖచ్చితంగా చేసుకొని తిని ఉంటారు. అరటి దూట అంటే ఏంటి అనే వాళ్ళ కోసం అరటి మోమండి. మనం అరటి చెట్టు లోపల ఉంటుంది గదా! లేత మోము. సో, పైనొచ్చేసి నేను కట్ చేసిన ఫస్ట్‌ది చూసారు కదా! అలా ఒక 2, 3 లేయర్స్‌తో మనకిస్తారు. కట్ చేసేసి ఇలా ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని, అందులో కొంచెం పాలు గాని, మజ్జిగ గాని వేసుకొని, దానిలో కట్ చేసి వేసుకుంటే ముక్కలనేటివి కలర్ మారకుండా ఉంటాయి. చూసారా నేను కట్ చేసే లోపలే కొంచెంకైతే కలర్ మారాయన్నమాట. ఇలా ఒక పాన్ పెట్టేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఇంకా ఇలా కచ్చా పచ్చాగా దంచిన తెల్లపాయలు వేసేసుకొని, ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్నాం గదా! అరటి దూట దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ లోపల మన రుచికి సరిపడినంతగా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేసేసుకొని మన రుచికి, కారానికి తగినట్లుగా కొంచెం పసుపయితే వేసుకోవాలి. పసుపు ఇష్టపడని వాళ్ళు, తెల్లగా తినాలి అనుకునే వాళ్ళు మాత్రం పసుపుని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అలాగే కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు బాగా స్ట్రెయిన్ చేసుకున్న ఈ ముక్కలనైతే వేసేసుకోవాలి. మీరు పక్కన ఉడకబెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు. ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాంతోటే చక్కగా అయితే ఉడికిపోతాయన్నమాట. లేదు పక్కన ఉడకబెట్టుకోవాలంటే ఒక గిన్నెలో మీరు కొంచెం వాటర్ అయితే వేసి బాగా ఉడకబెట్టుకున్నాక ఆ వాటర్ తోటే కలిపేసుకోండి. నాకైతే అలా వేసినప్పుడు అందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయేమో అనిపిస్తుంది. సో, నేనైతే డైరెక్ట్‌గా పాన్‌లో వేసి ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకున్నాననమాట. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా బాగా ఉడికిన తర్వాత, బాగా మనకి కొంచెం ఆయిల్ అయితే పైకొస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి, మనకి బాగా ఎర్రగా వస్తాయి. అదే బాగా వేగినట్టుగా అనిపిస్తుందనమాట. ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసి దించేసుకోవాలి. చాలా టేస్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో మీకు ఎన్ని వెరైటీస్ తెలుసు? నాకైతే ఒక 4, 5 వెరైటీస్ తెలుసండి. అరటి దూట ఫ్రై, అరటి దూట కూర, ఇంకా అరటి దూటతో చేసే పెరుగు పులుసు, అరటి దూటతో చేసే పచ్చెనపప్పు వడులు, పచ్చెనపప్పు కూర అనమాట. మీకెన్ని వెరైటీస్ తెలుసు? సో, వీలైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ కూర ఎలా అనిపించింది? చాలా టేస్ట్‌గా అయితే వచ్చిందనమాట. సో, మేము ప్లెయిన్ రైస్ కాకుండా ముద్దపప్పు చేసుకొని దానిలో సైడ్ డిష్‌గా దీన్నైతే చేశాననమాట. సో, మీరు ఎన్ని సార్లు తినున్నారు? ఇది నేను సెకండ్ టైమ్ ఇంట్లో చేయడం చాలా సార్లయితే తినున్నాను. ఇందులో మనం కొబ్బరి తురుము వేసుకుంటే మంచి స్వీట్‌నెస్‌తో చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.